Hey guys, welcome back to the channel. So here I'm going to discuss topic వచ్చేసి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో ఎందుకు వాడతాం? యూజువల్గా మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్లో చూసాం. ఇవేంటంటే ఒక అసైన్మెంట్ ఆపరేటర్కి ఇంకొకటి అర్థమెటిక్ ఆపరేషన్ ఆడవద్దు అనమాట. ఇక్కడ చూడండి డెఫినేషన్, దే కంబైన్ అన్ అర్థమెటిక్ ఆపరేషన్ విత్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. ఓకే, ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ రాసి చూద్దాం. ఇక్కడ a = 10 తీసుకున్నా. యూజువల్గా మనం మైనస్ చేయాలనుకోండి, a = a మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ 4 మైనస్ చేద్దాం అనుకున్నాం. సో 4 ప్రింట్ ఆఫ్ a అన్నాం. ఏమొచ్చింది? a - 4 అయ్యి 6 వచ్చింది. 10 - 4 అయ్యి. ఇదంతా ఈ స్టెప్లో చేసాం కదా. ఇలా కాకుండా మనం డైరెక్ట్ ఎలా చేయొచ్చు తెలుసా? ఇంత రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మైనస్ ఈక్వల్ టు, ఎలా మనం సింపుల్గా a - 4 అని రాసినా సరే వర్క్ అవుద్ది అనమాట. 6 వచ్చిందా? పోనీ 5 తెస్తా. ఓకే, a - 5 అన్నాను. ఇప్పుడు ఏమవుద్దో చూడు, 5 వచ్చింది ఆన్సర్. అంటే ఏమవుతుందంటే a ఉంది కదా, a అంటే ఎంత ఉంది? ఇక్కడ 10 ఉంది. 10లో అంటే ఏలోంచి 5 మైనస్ చేసేసి ఇంక మిగిలిందని మళ్ళీ ఏలో అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇందులోంచి 5 మైనస్ చేసి ఆ మిగిలిన రిమైండర్ ఉంటుంది కదా, అది మళ్ళీ ఏకే అసైన్ చేస్తున్నాం. ఫస్ట్ మైనస్ అయ్యి తర్వాత అసైన్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈక్వల్ టు ముందు పెడితే తర్వాత మైనస్ పెట్టకండి, ఎర్రర్ వస్తుంది. సో ఇలాగే రాయాలన్నమాట. మైనస్ ఈక్వల్ టు రాయాలి. దానికి మైనస్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఇంటూ ఈక్వల్ టు చూద్దాం. ఇంటూ ఈక్వల్ టు ఏమవుద్ది? a × 5. ఫస్ట్ a × 5 అవుతుంది. అంటే 10 × 5 50. తర్వాత ఈక్వల్ టు ఉంది కదా, సో ఆ 50 మళ్ళీ ఏమవుద్ది? ఏకి అసైన్ అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూసారా ఆన్సర్ 50 వచ్చింది. ఇది ఇంటూ ఈక్వల్ టు. ఇంకేమున్నాయి? డివైడ్స్. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. 10 = 5. ఇక్కడ దీనికి మ్యాటర్ ఏంటంటే మనం సింగిల్ డివిజన్ వాడుతున్నాం కదా. మీకు ఆల్రెడీ చూపించాను ఫ్లోర్ డివిజన్ గురించి. ఇది సింగిల్ డివిజన్ చేస్తున్నాను. మనకి ఏమొస్తుంది? డెసిమల్ వాల్యూస్ వస్తాయి. చూడండి 2.0 వస్తుంది. ఇదిగో చూసారా, రన్ చేస్తే 2.0 వచ్చిందా? 2 టైమ్సే కదా 5. ఇప్పుడు మనకి ఇంటిజర్లో కావాలి అంటే ఏం చేస్తామంటే ఇంకొక స్లాష్ పెడతాం. దీన్ని ఏమంటారు అంటే ఫ్లోర్ డివిజన్ అంటారు. ఫ్లోర్ డివిజన్. ఓకే, ఇది ఫ్లోర్ డివిజన్. ఇప్పుడు ఏమవుతుందంటే డివైడ్ అయిపోయి ఓన్లీ 2 వస్తుంది. ఇదిగో 2 వచ్చిందా? ఓకే, ఇంకా ఏముంది? ఇక్కడ మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మాడ్యులస్కి ఏంటి? రిమైండర్ కదా వచ్చేది. సో రిమైండర్ ఏమవుద్ది? 0 కదా. 5 లెఫ్ట్ సైడ్ బ్రాకెట్లో ఉంది, మధ్యలో 10 ఉంది, రైట్ సైడ్ బ్రాకెట్ ఖాళీగా ఉంది. 5 × 2 కింద రిమైండర్ ఏమొస్తుంది? 0. అంతే కదా. 5 × 2 10 వేస్తాం. 10 - 10 0 కదా. సో మనకు ఆన్సర్ 0 వస్తుంది. చూడండి కావాలంటే. చూసారా ఆన్సర్ 0 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇద్దాం. 3కి 1 రిమైండర్ వస్తుంది. ఎందుకంటే 3 మధ్యలో 10 ఉంది. 3 × 3 9 వచ్చింది. 10 - 9 అంతా ఆన్సర్ 1 కదా. సో రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి చూడండి ఆన్సర్ 1. ఓకేనా? నార్మల్ మన మ్యాథ్ డివిజనే. ఇలా 2 బ్రాకెట్స్ వేసుకొని మధ్యలో మెయిన్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఏమో డివైడ్ చేసి పెట్టుకుంటాం కదా. సో 3 బ్రాకెట్ 10 బ్రాకెట్ 3 × 3 9, 10 - 9 1 ఆన్సర్. అందుకే ఇలా 1 వచ్చింది. మాడ్యులస్ అనేది రిమైండర్ వస్తుంది. ఇది స్లాష్ అనేది డివిజన్, దానికి కోషెంట్ వస్తుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, చాలా క్లియర్గా ఉండండి. ఇక్కడ ఒకసారి డౌట్ వస్తే మళ్ళీ చెక్ చేయండి. ఇంకేమున్నాయి ఇక్కడ? ఇదిగో మాడ్యులస్ చెప్పేసా, ఫ్లోర్ డివిజన్ చెప్పేసా. ఇక్కడ చూడండి ఎక్స్పోనెన్షియేషన్. దీన్ని ఏం చేయాలంటే 2 చేద్దాం. ఈ డబుల్ స్టార్ అంటే ఆల్రెడీ చెప్పా. డబుల్ స్టార్ అంటే ఏంటి? పవర్. 10 అనేది బేస్, 2 అనేది పవర్లో ఉంది. అంటే 10^2 ఏమొస్తుంది? 100 కదా వస్తుంది. చూడండి కావాలంటే 100 వచ్చింది. ఇదిగో 100 వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చా. ఇప్పుడు ఏమవుద్ది? 10³ 10³ ఎంత? 1000 కదా. ఇంకో 1000. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఈ అర్థమెటిక్ ఆపరేషన్ రన్ అవుతుంది, తర్వాత అసైన్ అవుతుంది. ఓకే, సో ఇవే అనమాట మొత్తం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే. ఓకే, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడ్ ఈక్వల్ టు, మాడ్ ఈక్వల్ టు, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్ టు, తర్వాత ఎక్స్పోనెన్షియేషన్.
సో ఇంతవరకు ఈ వీడియో చూసిన తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.